ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని ఊరికే విను. నువ్వు వచ్చి దాదాపు గంట సేపు అయింది, ప్రశాంతంగా కూర్చున్నావు, నీ కళ్ళు కన్నీళ్ళు వచ్చాయి. నేను ఎందుకు ఆపలేదంటే దేన్ని ఆపకూడదు కాబట్టి. ఇట్స్ ఓకే, కన్నీళ్ళు రావడం తప్పేం కాదు. దానికి కారణం ఎందుకు కనుక్కోవడం మన పని. దానికి కారణం నువ్వు చాలాసార్లు నాకు చెప్పావు కదా, అతిగా ఆలోచిస్తున్నానని. అయితే నేను నీ గురించి కాదు కానీ నేను ఎప్పుడు ఆశ్చర్యపోతా. అతిగా ఆలోచిస్తున్నారు, అదేదో అతిగా ఒక రాకెట్ ఎలా తయారు చేయాలి, ఒక కొత్త టెక్నాలజీ ఎలా కనుక్కోవాలి. నిన్న ఒక ఫ్రెండ్ పిలిస్తే పోయాను, ఆఫీస్ ఇనాగ్రేషన్ ఉంది రా అంటే వెళ్ళాను. నాకు వెళ్తే ఎంత ఆనందం వేసిందో. నేను అనుకున్న ఏదో ఆఫీస్ ఏదో. అతను 14 సంవత్సరాలుగా యూట్యూబ్కి సమాంతరమైన ఇంకొక టెక్నాలజీ తయారు చేయాలని ట్రై చేస్తున్నాడు. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఇదా ఉంది, అది ఎవరో విదేశీయులు తయారు చేసింది. మన భారతదేశంలో ఒక యూట్యూబ్ ఉంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్న ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని, అట్లా మన భారతదేశంలో ఒక ఛానల్ ఉంటే మన భారతీయులు అందులో కనెక్ట్ చేసుకుంటే దీని ద్వారా కూడా డబ్బు సంపాదించుకోవచ్చు అని ఆలోచిస్తున్నాడు. ఎవడన్నా అతిగా ఆలోచిస్తే దాని గురించి ఆలోచించాలి, ఉపయోగం ఉంటుంది. అతను చాలాసార్లు ఏడ్చాడు కూడా. కానీ దానికి కారణం నా భార్య అన్నది, నా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటుందని కాదు. ఈ టెక్నాలజీ ఏంది భయ్యా? ఎవ్రీడే అతను నాకు చెప్పిన విషయం, క్లాస్కి వెళ్తాడు కోడింగ్ నేర్చుకోవడానికి. టెక్నాలజీలో ఎన్ని లేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీ బయటకు వస్తే ఇది జస్ట్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ తయారు చేయడం, వెడ్డింగ్ కార్డ్ తయారు చేయడం లాంటిది కాదు. అది ఫంక్షనల్గా ఉండాలి, దాని డేటా ఎక్కడో సేవ్ అవ్వాలి, డేటా సెంటర్స్ ఉండాలి, టెక్నీషియన్స్ ఉండాలి, కోడింగ్ రాసేవాళ్ళు ఉండాలి. ఆ తర్వాత మొబైల్లో చూడాలంటే మొబైల్ యాప్ ఎవరో డెవలప్ చేయాలి, మొబైల్లో స్టూడియో యాప్ ఉండాలి, అది ఎవరో డెవలప్ చేయాలి. దీన్ని టీవీలో చూడాలంటే యాప్ వేరు, దాన్ని డెవలప్ చేయాలి, ఆండ్రాయిడ్ వేరు. ఇలా రకరకాల విషయాల్ని అర్థం చేసుకోవడానికి తన యొక్క శక్తిని వినియోగించడం వల్ల అతని వ్యక్తిగత జీవితం గురించి ఏ కాంప్లైంట్స్ లేవు. ఒకరోజు ఢిల్లీలో ఉంటాడు, ఒకరోజు ముంబై వెళ్తాడు, ఒకరోజు విజయవాడ వెళ్తాడు. ఒకటి లక్ష్యం, ఒక ఈక్వల్ ప్లాట్ఫామ్ తయారు చేయాలి. మన భారతీయులు వాళ్ళ సొంత యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్లో వాళ్ళ కంటెంట్ పెట్టుకోవాలి. యూట్యూబ్ ఒక్కొక్కసారి ఏదో వైలేషన్స్ పేరు మీద స్ట్రైక్ ఏదో వేస్తుంది, అది ఎవరు వేసారో తెలియదు, ఎందుకు వేసారో తెలియదు. అట్లా కాకుండా తెలియాలి ఒక కంటెంట్ క్రియేటర్కి ప్రాబ్లమ్స్ ఏంటి, తను ఎవరితోనే మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. సో ఎవరన్నా అతిగా ఆలోచిస్తే వీటి గురించి ఆలోచించాలి. ఒక పుస్తకం రాయడం గురించి అతిగా ఆలోచించాలి. ఈ భూమి మీద ఉపనిషత్తులు, వేదాలు, రమణ మహర్షి హోయామై, లేకపోతే ఓషో తావు, ఇట్లాంటి గొప్ప గొప్ప పుస్తకాలు, కృష్ణమూర్తి రాసిన ఫ్రీడమ్ ఫ్రమ్ నోన్ అండ్ అన్నోన్, ఇట్లాంటి పుస్తకాలు. అట్లా మనం ఏదైనా ఆలోచిస్తే ఒక డైరెక్షన్లో ఆలోచించాలి. కానీ ఒకే పనికిరాని ఆలోచన ఎన్నిసార్లు చేస్తాం? దానివల్ల ఉపయోగం లేదు. అందుకని దానికి ప్రత్యామ్నాయం ఏమిటి అంటే, దాని గురించి ఏడు వద్దా అంటే ఏడు, కానీ దాంతోపాటు ఇంకో దాని గురించి కూడా ఏడు. దాని గురించి ఏడు, దీని గురించి ఏడు. అప్పుడు ఏమవుతుంది? మైండ్లో ఇంకొక డైమెన్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నాకు 2 కారణాల వల్ల సమస్యలు ఉంది. ఒకటి, నా కుటుంబము, నా చుట్టుపక్కల వాళ్ళు ఏదో అంటున్నారు, అది బాధేస్తుంది, అది పక్కన పెడితే నేను ఒక విషయం అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నా, దీని గురించి కూడా ఏడుస్తున్నా. అంటే మెల్లమెల్లగా ఇది నీకు ఒక సంతృప్తినిస్తుంది. మెల్లమెల్లగా దీని మీద దృష్టి పెట్టడం వల్ల, ఇది పూర్తిగా నీ చేతిలో ఉండటం వల్ల మన జీవితంలో ఒక ఆర్డర్ అనేది వస్తుంది. అందుకని నా సలహా ఏమిటి అంటే, డోంట్ థింక్ టూ మచ్ ఫర్ స్టూపిడ్ థింగ్స్. ఈ భూమి మీద కొందరే అతిగా ఆలోచించాలి. ఎవరైతే ఆలోచనలో క్రమబద్ధీకరణ పద్ధతిలో చేయగలరు, ఒక క్రమానుక్రమణికలో చేయగలరు. మనిషి చేసే ఆలోచనలు ఏముంది? ఒకటే ఆలోచన రిపీటెడ్గా చేస్తున్నాడు, అంతకుమించి ఏమీ లేదు. కొన్ని వేల సంవత్సరాలు జీవించినా అదే ఆలోచన వస్తూ ఉంటుంది. మా బామ్మర్ది ఎందుకు ఇట్లా అన్నాడు, నా చుట్టుపక్కల వాళ్ళు రెస్పెక్ట్ చేయడం లేదు. ఇక్కడ విషయం ఇల్లు లేదు, బయట లేదు, తెలుసుకోవాల్సిన విషయం అది. ఇదంతా నీ భావనే. ఇప్పుడు నువ్వు బయట ఉన్నావా, లోపల ఉన్నావా, ఎట్లా తెలుసు నీకు? ఇది మీ ఊరు అనుకుంటే అయిపోయా, ఈ భూమి నీ ఇల్లు అనుకుంటే అయిపోయా. పనికిరాని విషయాలు అనుకునే బదులు మంచి విషయాలు అనుకుంటే ఎంత బాగుంటుంది. అష్టవక్ర గీతాల్లో ఒక మాట ఉంటుంది, పనికిరాని విషయాలన్నిటిని నువ్వు ఘోషించావు. అంటే ఇల్లు నాదని, నేను డాక్టర్ అవుతానని, నేను ఇంజనీర్ అవుతానని, అవన్నీ మంచివే, కానీ చిన్న చిన్నవి. అదేదో ఇట్లా ఎందుకు ఘోషించవు? ఏది ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉంటానని, ఎవడేమన్నా సీరియస్గా తీసుకోనని, నేను ఏదేమైనా నా పనిని మర్చిపోనని, ఎక్కడున్నా నా పని నేను చేసుకుంటాను, ఈ విషయాలు ఘోషించాడు మనిషి.
మనిషికి ఎప్పుడు యాక్సిడెంట్సే ఇష్టం, మనిషికి నెగిటివిటీ ఇష్టం. మైండ్కి నెగిటివిటీ ఇచ్చినంత కిక్కు పాజిటివిటీ అండ్ న్యూట్రాలిటీ ఇవ్వదు. అదంతా నువ్వు క్రియేట్ చేసుకున్నది. దాన్ని నువ్వు ఏడవడం వల్ల సాల్వ్ కాదు. ఇప్పుడు బైక్ చెడిపోతే ఎంతసేపు ఏడుస్తావు? రిపేర్ ఎలా చేయాలో ఆలోచించాలి, రిపేర్ నేర్చుకోవాలి, లేదా రిపేర్ చేసేవాడిని వెతికి పట్టుకోవాలి. దానికి ఎంత ఖర్చు అవుతుందంటే కూలొందాలు చేసి ఆ డబ్బు సంపాదించాలి. ఏడుస్తూ కూర్చుంటే ఏ పనులు జరగవు. ఆల్రెడీ భూమి మీద వాటర్ స్కేర్సిటీ చాలా ఉంది, నీలో కూడా వాటర్ అయిపోతే ఎట్లా? ఎందుకు పోవట్లేదు? నువ్వే పట్టుకున్నావు. నీకు మంచి కథ చెప్పనా? కథ చెప్తా ఒకటి. ఒక ఆయనకి ఇట్టనే రకరకాల భయాలు పట్టుకున్నాయంట. గురువు దగ్గరికి పోయాడంట. బిడ్డ ఇది విను. గురువు దగ్గరికి వెళ్తే గురువు అన్నాడంట, కొంచెం బిజీగా ఉందా, రేపు చెప్తా అన్నాడంట. సరే రేపు చెప్పాలి మీరు, నాకు చాలా పనులు ఉన్నాయి కదా. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ డే వెళ్ళాడు, గురువు లేడు. ఆ తర్వాత నెక్స్ట్ డే వెళ్ళాడు, గురువు మెడిటేషన్లో ఉన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే వెళ్తే గురువు గోసేవ చేస్తున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా గురువుగారిని డిస్టర్బ్ చేయకంటున్నారు. నేను ఎక్కడి నుంచో వచ్చాను, ఏంది ఒకరోజు ఉండమన్నాడు, ఏంది వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, అదే నడిచాడంట. ఒక 10 days అయింది. ఇక అతనికి పేషెన్స్ అనేది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. ఎవడైనా ఏం చేస్తాడు, చల్ వీడికి అసలు ఏం తెలియదు కాబట్టి ఇట్లా తాత్సారం చేస్తున్నాడు, వీడిని వదిలేసి వెళ్ళిపోదాం అని బ్యాగ్కి సర్దుకొని వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న ఆశ్రమలో ఉన్న ఒక వ్యక్తి అన్నట్టు, ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడికి వచ్చి 10 రోజులే, ఆయన అపాయింట్మెంట్ ఇస్తలేడు. అపాయింట్మెంట్ ఇస్తలేడంటే ఆయన పనిలో ఉన్నాడు, అంతకుమించి ఏముంది? ఆయన పని ఆయనకుంటే మా పని మాకు లేదా? నేను కూడా వెళ్ళిపోతాను. చూడండి, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆయనకు చెప్పకుండా వెళితే మమ్మల్ని చంపేస్తాడు. రెండోది వెళ్ళే వాళ్ళని ఆపడు. ఆయన బ్యూటీ ఏంటంటే వెళ్తా అంటే పో అంటాడు. అందుకని వెళ్ళి చెప్పేసి టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపో. నీ సమస్య క్లియర్ అయితే అయింది, క్లియర్ కాకపోతే కాలేదు కదా. సంస్కారం అనమాట. పెద్ద ఆయన అర్థం చేసుకుందాం. ఇంతవరకు అయితే ఓకే. ఎక్కడున్నాడు గురువు అంటే పొలంలో పని చేసుకుంటున్నాడు. ప్రపంచంలో ఎక్కలేదు పని అంత ఏడికే ఉందా? పొలానికి వెళ్ళేసరికి గట్టిగా ఏడుపు వినిపిస్తున్నాడు. ఎక్కడి నుంచి ఆ ఏడుపు వినిపిస్తుందంటే ఆ చెట్ల మధ్యన ఎవరు అరుస్తున్నారు. పరిగెత్తుకొని చూశాడు, బ్యాగ్కి పడేసి చూస్తే గురువే చెట్టును పట్టుకొని ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు చెట్టును పట్టుకొని? దగ్గరికి వెళ్తే గురువు ఇట్లా అంటున్నాడు, నన్ను వదిలిపెట్టు అంటున్నాడు. ఇతను వెళ్ళి, గురువుగారు, హలో గురువుగారు అంటే, నన్ను వదిలిపెట్టమని చెప్పు చెట్టుకి అంటే, చెట్టు మిమ్మల్ని పట్టుకోలేదండి, మీరే చెట్టును పట్టుకున్నారు. దట్ ఈస్ ద పాయింట్. నువ్వే భయాన్ని పట్టుకున్నావు. భయానికి ఏ ఆసక్తి లేదు నేను పట్టుకోవడానికి. నువ్వే నమ్మకాన్ని అపనమ్మకాన్ని పట్టుకున్నావు. నువ్వే మూర్ఖత్వాన్ని పట్టుకున్నావు. దాన్ని వదిలేయి. ఇచ్చిన సలహాలు పోయి పని చేసుకోపో అన్నట. సో వెరీ ప్రాక్టికల్. సో మనల్ని ఏది పట్టుకోలేదు, మనమే అన్నిటిని పట్టుకుంటున్నాం. డబ్బు మనల్ని పట్టుకుందా? మనమే డబ్బును పట్టుకుంటుంది. పేరు ప్రఖ్యాతులు మనల్ని పట్టుకున్నాయా? మనమే పేరు ప్రఖ్యాతులను పట్టుకుంటుంది. ఎక్స్పెక్టేషన్ మనల్ని పట్టుకుందా? మనం ఎక్స్పెక్టేషన్ పట్టుకుంటుంది. పిల్లలు మనల్ని పట్టుకున్నారా? మనమే పిల్లల్ని పట్టుకుంటుంది. ఎవరెవరిని పట్టుకోవట్లేదు, మనమే పట్టుకొని వెళ్ళాడుతుంది. అందుకని నీ యొక్క ఫేసు, నీ సాడ్నెస్ అసలు ఏది పట్టుకోదు. ఈ ప్రకృతి నియమంలో పట్టుకోవడం అనేది లేదు. రెండోది ఫిజికల్గా పట్టుకోవడం అసలే లేదు. పట్టుకోవడం అంతా సైకలాజికల్గా. దీన్ని ఏమన్నారంటే లింగరింగ్ అన్నారు, లేదా టెథరింగ్ అన్నారు. ఇప్పుడు ఒక గొర్రెని లేదా బర్రెని ఒక గుంజకు కట్టేయాలి. ఆలోచనతో కట్టేయగలవా? ఎట్లా కట్టేస్తావు? తాడుతో కట్టేస్తావు. ఇట్స్ కాల్డ్ టెథరింగ్. అంటే దాని మెడకు తాడేసి దాన్ని తీసుకెళ్ళి గుంజకు కట్టాలి. ఈ మనసులో అనుభవించే స్వేచ్ఛ ఏంటో తెలుసా? మెడకు తాడేసుకొని ఆ తాడి యొక్క చివరికన్నా గుంజకు పెట్టుకొని వీళ్ళు ఎంత ఎక్కువ పెట్టుకుంటారు అంతే. తాడిది మెడకుంది కానీ కొంచెం ఎక్కువ దూరం తిరగచ్చు. తర్వాత మనిషి పొందే ట్రైనింగ్ ఎటువంటిదంటే, ఒక మావటి వాడిని అడిగాడంట, ఇంత పెద్ద ఏనుగు దాని మీద నువ్వు గిత్తత్తున్నావు, ఎట్లా లొంగ తీసుకున్నావు రా దాన్ని నువ్వు అంటే, మావటివాడు చెప్పాడంట, ఒకసారి కేరళకు రా, మా అడవికి రా, నీకే తెలుస్తుంది. చిన్న టెక్నిక్ ఉంది.
ఒక మదపు టేనుగుని పట్టుకున్న తర్వాత ఒక బలమైన గొలుస్తూ దాని మెడకు కట్టి ఒక 10 ఫీట్ల గ్యాప్ ఉంచి దాని ఒక గుంజకు గాతి ఇటుపక్క కట్టేస్తారు. ఇప్పుడు ఈ మదపు టేనుగు ఏం చేస్తుంది? ట్రై చేస్తుంది, రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. దీని మైండ్లో ఈ సర్కిల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు దాని దగ్గరికి వెళుతుంది, కానీ దూరం వెళితే 10 ఫీట్ల వరకు వెళ్ళగలుగుతుంది, అంతకంటే ఎక్కువ వెళ్ళలేను నేను. అది నిర్ణయించి వచ్చేసింది. అది నిర్ణయానికి వచ్చి ఒక 15 డేస్ తర్వాత మెల్ల ఊరికి ఇట్లా గుంజుతుంది, కానీ ఎంత గుంజినా రాదని దానికి డిక్లేర్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేసిన, మదపుటేనకు పడుకున్న తర్వాత గొలుసు తీసి తాడు కట్టారు, అయినా గుంజట్లే. ఇప్పుడు ఇట్లా అంటే ఊసిపోతుంది అది, కానీ అది గుంజట్లే, ఎందుకంటే ఫిక్స్ అయిపోయింది అది. ఆ తర్వాత దాని చుట్టూ తిరుగుతుంది, దగ్గరికి వెళుతుంది, ఊరికి ఇట్లా సరే గట్టిగా తగిలేసరికి ఇది రాదులే అని ఫిక్స్ అయిపోయింది అది. ఆ తర్వాత ఏం చేస్తారు, దారం కట్టేస్తారు. ఉత్త దారము జస్ట్ మెడకు తగులుతూ ఉంటుంది. ఆ మెడకు తగులుతుంటే లేచి దారం తగలగానే పడుకుంటుంది, రాదు, వేస్ట్. ఇట్లాంటి పుసుకుని ఊసిపోతుంది, కానీ అది ట్రై చేయదు. ఆ తర్వాత ఏం చేస్తారు, దారం తీసేసి ఓన్లీ మెడకు దారం కడతారు, గుంజకు లేనే లేదు. అయినా ఎటు పోవడంలే. అప్పుడు దాని మీద ఎక్కుతాడు మావటివాడు. అంటే అది తన ఆలోచనలోనే బందీ అయ్యి, తాడుతో కాదు. చూసావా? అది చూడదు. మనిషి కూడా అంతే. తండ్రి అనే ఆలోచనతో బందీ అవుతారు, భర్త అనే ఆలోచనతో బందీ అవుతారు, లక్ష్యం అనే ఆలోచనతో వాళ్ళే సఫర్ అవుతూ ఉంటారు. ఇంకా అంతే, నేను ఇంతకంటే చేయలేను. ఎవడు చెప్పాడు? వాడే ఫిక్స్ చేసుకున్నాడు, మెడకు తాడు తగులుతూ ఉంది పాపం, క్యాకరే. ప్రతి మనిషి ఎవరి చేతనో బందీ అయ్యలేడు, వాడి ఆలోచనలతో, వాడి మూర్ఖత్వాలతో, వాడి భయాలతో బందీ అయ్యి ఉన్నాడు. దాటిపోవడాలంటే వస్తలేదు నాకు. ఎంత ట్రై చేసినా వాడు వస్తుందిరా, చూడరా, అసలు ఏమి లేదంటే నీకు తెలియదు. అదే హిప్నోటిజం అంటే. యూ హ్యావ్ బీన్ హిప్నటైజ్డ్ సో మచ్ దట్ యూ కాంట్ థింక్ బియాండ్, యూ కాంట్ థింక్ అదర్వైజ్. దానికి బియాండ్గా లైఫ్ ఉంది. అంటే ఒక భార్య తన దృష్టి మొత్తాన్ని భర్తకు లింక్ చేసి అసలు ప్రపంచం చాలా పెద్దగా ఉంది, ఎన్నో చేయొచ్చన్న విషయాన్ని మర్చిపోయింది ఆవిడ. నా జీవితం ఇంతే అని ఆమె అనుకుంటుంది, ఎవడు చెప్పలే. అనుకుంటే 2 నిమిషాల్లో నువ్వు బూజంతా దులిపేసుకొని టాటా బాయ్ చెప్పి యూ కెన్ లివ్ యువర్ లైఫ్. నా లైఫ్ ఇంతే అని అనుకుంటు. నేను ఏడవడానికి పుట్టాను అనుకుందని అనుకుంటాను. నేను కిచెన్కే పరిమితం అని అనుకున్నారు. ఎవరు చేయలేదు అట్లా. ఓని ఎవరన్నా పరిమితం అన్నారు, కాదు డాడీ అని చెప్పు. ఎవరో చెప్పింది నమ్మి అది మెడకేసుకొని, ఇప్పుడు తలుపు తెరిచినా సరే బయటికి పోరు, ఇంట్లోనే పడిసేస్తారు. దానికి కారణం ఏంది? వాడు ఫిక్స్ అయిపోయి. సరే ఫిజికల్గా పోవాలని నేను చెప్పను, నేను తలుపు తెరిచినా పోను, ఎందుకంటే ఎక్కడున్నా నా బాడీకి వచ్చి నష్టం లేదు. ఆలోచనలుగా నువ్వు ఒక ఉన్నతంగా ఎగరాలి, కొత్తగా ఆలోచించాలి. ఎప్పుడు నువ్వు మాట్లాడే విషయాలు కాకుండా ఒక వారం కొత్త విషయాలు చదవాలి, నీకు తెలియనిది ఏదో నేర్చుకోవాలి. అప్పుడు నీ మనస్సు మెల్లగా వైశాల్యం అవుతూ ఉంటుంది. ఓహో ఇలా కూడా ఆలోచిస్తారు, ఓహో ఇలా కూడా చేయొచ్చు అనమాట. కొన్ని జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ తొక్క తిని అట్టుపడి పడేశారు కొందరు. వాళ్ళకి తెలియదు, వాళ్ళ తాత అట్లా తిన్నాడు కాబట్టి వాళ్ళు అట్లా తిన్నారు. ఎవడు క్వశ్చన్ చేయలేదు దాన్ని. ఒక సైంటిస్ట్ వచ్చాడంట, ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ వచ్చి అరటిపళ్ళ చెట్లు ఉంటే అతను పండు దీన్ని తొక్కబడేస్తే ఆశ్చర్యం అన్నారంట అందరు. అదేంటి అంటే, అదేంటి మీరు లోపడి తిని బయట పడేస్తున్నారు. తొక్క తింటున్నారు. తొక్క తీసి చెత్తంతా లోపటి ఉంటుంది, ఆ చెత్తంతా ఈ తొక్కలో ఉంటుంది అనుకుంటున్నారు వాళ్ళు. క్యాకరే వాడు అనుకుంటున్నాడు, క్యాకరే. ఇప్పుడు ఎప్పుడైతే వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరు కత్తులు పెట్టుకొని చంపడానికి వచ్చారంట. అంటే మా విశ్వాసాలకు అగెనిస్ట్గా మాట్లాడతావా నా కొడక అని. అందులో ఒకడు ఉన్నాడు రెవల్యూషనరిస్ట్. అర్ధరాత్రి సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి, నిజంగా పండు బాగుంటుందా లోపలికి, నేను తింటాను, ఎవరికి చెప్పకు. వాడు తిన్నాడు, బాగుంది. ఒక చిన్న కథ చెప్తా, ఊరికే విను. ఇప్పుడు తిన్న టమాటా ఏదైతుందో, ఈ టమాటా ఎలా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందో ఒక కథ చదివాను నేను. చదివి ఒక్కడనే విపరీతంగా నవ్వుకున్నా. ఓ అబ్బా, టమాటా కూడా ఇంత కథ ఉంది.
మనిషికి ఒక కథ అంటే నమ్మొచ్చు. టమాటాకు నోరు లేదు, కళ్ళు లేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు, మనసు లేదు, ఏమి లేదు, కాళ్ళు కూడా ఒక తెగ వాళ్ళు చెప్పారు. ఎక్కడో మన లాటిన్ అమెరికా ఆ దూర ప్రాంతాలు ఎక్కడో ఆటవికులు ఉన్న దగ్గర ఎర్రగా కనిపిస్తే ఎర్రది ఏదైనా విషం అనుకున్నారు వాళ్ళు. నిప్పు ఎట్లుంటుంది? కోతిముడ్డి కూడా ఎర్రగానే ఉంటుంది. అందుకే వీ డోంట్ లైక్ ఇట్. సో ఎర్రది ఏదైనా నచ్చదు మనకి. అంటే మనిషి భయపడతాడు ఎర్రదంటే. ఇప్పుడు అందుకే మనకి దున్నపోతుడు ఎరుపుని చూస్తే అట్రాక్ట్. దున్నపోతుడు కర్రలే కనబడవు. మనిషి నమ్మాడు. క్యాకరే ఒక్కసారి దున్నపోతుని అడిగాడా నీకు ఏ కలర్స్ కనిపిస్తాయని? దున్నపోతుని అడగొద్దు, మనమే నిర్ణయానికి రావాలి ఏదైనా. ఆ తర్వాత ఆ ఊరి పెద్ద మనిషి చీఫ్టెన్ అని పిలుస్తారు. చీఫ్టెన్ అంటే ఊరి పెద్ద. ప్రతిరోజు డ్రమ్స్ కొట్టుకుంటూ ఆ ఊరి దేవత ఉంటుంది. అందరు కలిసి ఒక టమాటా చెట్టుకు కాసిన ఎర్రని టమాటా పండు తీసుకొచ్చి దాన్ని 2 చేతులతో తీసుకొచ్చి ఆ దేవత దగ్గర పెడతారు. పెట్టి ఒక ఎవరైతే క్షమించరాని నేరం చేస్తారో వాళ్ళ టమాటా విషపు పండు తినాలి. ఆ 3 నేరాలు, ఒకవేళ ఒక అమ్మాయిని అఘాయిత్యం చేసిన, ఒకవేళ ఆ ఊరి పెద్ద మాటని తిరస్కరించిన, ఇట్లాంటిది ఏదో 2-3. అప్పటి నుంచి ఎవరంటే టమాటా పెడతా అంటే పిల్లలు ఏకదం అన్నం తినేస్తారు అంతే. టమాటా చూస్తే పడుతుంది కింద, ఎందుకంటే భావనే కదా. ఆ తర్వాత పాయిజన్ ఫ్రూట్, అది ఎవడు తినలేదు, నిర్ణయానికి వచ్చేసారు. ఆ తర్వాత ఆ ఊర్లో వాడు ఉన్నాడు భూబల్ల. వాడికి ఆ ఊరి పెద్ద మనిషి డాక్టర్ మీద మనసు అయింది, గోకాడు. ఇప్పుడు హఠాత్తుగా ఆ అమ్మాయి చెప్పేసింది, అదే ఈ గోకడి. దాంతో అతిపెద్ద నేరం కదా అసలు. నువ్వు ఊరి పెద్ద బిడ్డనే గోకుతావా నువ్వు? ఇప్పుడు విషయం నెక్స్ట్ పనిష్మెంట్. సభ పెట్టారు, టమాటా తినమంటే వాడికి నా వల్ల కాదు, నేను తినను, నేను చేసిన దానికి క్షమాపణ అంటే లేదు, రూల్ ఈజ్ రూల్. మొట్టమొదటిసారి ఆ విషప్ పండుని ఒకరికి తినిపిస్తున్నారు. అందరూ ఆసక్తికి వచ్చారు. పోయాడు కానీ అట్లీస్ట్ ఈ తంతు జరుగుతుంది. టమాటో కాదు, విషప్ పండు, పాయిజన్ యాపిల్, పాయిజన్ ఫ్రూట్. ఆ తర్వాత అతని 2 చేతులు కాళ్ళు కట్టేసి వాడు ఘోరంగా పెందులాడు. ఎందుకంటే మరణ భయం పట్టుకుంది. తినగానే కొరికితే చచ్చిపోతాను, ఇప్పుడు విషం తింటే చచ్చిపోతాం. ఆ తర్వాత వాడిని నేల కొత్తి వాడి నోరు డొక్కి ఇట్లా చీల్చి అందరు కళ్ళు నోర్లు మూసుకొని వాడి నోట్లో టమాటా కుక్కారు. మింగాడు. ఆశ్చర్యం, చాలా టేస్ట్ ఉంది. అట్లే పడుకున్నాడు. ఒక 1/2 అవర్ అయింది. అని లేచాడు. ఇట్లా అందరూ పారిపోయారు ఎక్కడి నుంచి. నేను మరణించి స్వర్గానికి వెళ్ళి తిరిగి వచ్చాను అని చెప్పాడు వాడు. కథం. ఆ తర్వాత నాకు అక్కడ దేవత ప్రత్యక్షమై నేను చేసిన పాపాలకంతా విముక్తి కలిగింది, ఇక మీదట ఈ ఊరికి దిశానిర్దేశం నన్నే చేయమన్నది అన్నాడు. అనేసరికి అందరూ వాడి కాళ్ళ మీద వచ్చి పడ్డారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ విలేజ్ పెద్ద కూడా వాడు ప్రతిరోజు వాడే టమాటా నేను తింటాను, మీ పాపాలన్నీ తినేస్తాను నేను అని రోజు 5 టమాటాలు తింటాడు చక్కగా. ఇప్పటి నుంచి ఎవరు ఏ పాపం చేసినా వాళ్ళ పాపాలన్నీ నేను తింటాను అని ఇట్లనే ఆ ఊర్లో అందరికి ప్రేమ పెళ్లి చేయడం, మింగడం, హాయిగా ఉండడం, ఎంజాయ్ చేయడం. ఇదంతా అయిపోయిన తర్వాత వాడు చచ్చిపోయేటప్పుడు పేపర్ రాసి చచ్చిపెట్ట, అది కూర చేసుకొని తినొచ్చురా బాబు. అప్పటి నుంచి మనం కూర చేసుకొని తింటున్నాం. ఇవన్నీ జరిగినాయి. తెలంగాణ రాస్తారు తన పుస్తకంలో, మొట్టమొదటిసారి పాలు విరిగిపోయి పెరుగైనప్పుడు మనిషి అంతా ఆశ్చర్యపోయింటాడు. అరే నిన్న కదులుతున్నవి గడ్డగట్టినవి, ఇదేమైనా విషప్రయోగమా లేకపోతే ఏమైనా దుష్టశక్తుల యొక్క ఇంపాక్టా తెలియదు మనిషికి. ఫస్ట్ టైం. సో ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడున్న మనుషులకు నిజానికి ఏ సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు ఉండొద్దు స్వామి. ఒకప్పుడంటే ఏమి లేదు, తినడానికి తిండి లేదు, నిలువ నీడ లేదు. ఒక చింపాంజీ బతుకు మనిషిది. నా అనేవాడు లేడు, టైంపాస్ వస్తే నెట్ఫ్లిక్స్ లేదు, ఫోన్ లేదు, పళ్ళు ఎత్తుకుంటే బ్రేసెస్ లేవు, ఏమి లేవు. ఎక్కడన్నా పోదామంటే బైక్ లేదు, అన్నీ ఉన్నాయి. కానీ బాధ కూడా ఉంది. దిస్ ఈజ్ సంథింగ్ వీ షుడ్ అవాయిడ్ అవ్వాలంటే అవ్వదు. ఎక్స్పెక్టేషన్ వల్ల, నువ్వు అనుకున్నది జరగట్లేదు అనుకోవడం వల్ల. నువ్వెవరయ్యా, నువ్వు అనుకున్నది ఎందుకు జరగాలి నాకు అర్థం కాదు. నువ్వెవడు, నువ్వు కనుకిసుక గొట్టంగా నీకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? కాళ్ళు పట్టుకొని నువ్వు అనుకున్నట్టు జరిపించుకో. ఇంత ఈగో ఎందుకు? నువ్వు కోరుకోవడం, మళ్ళీ అది జరగలేదని బాధపడము, అదంతా ఎందుకు? ఎలా అవుతుందో తెలుసుకో. ఉంది, దాని పర్యవసానాలు కూడా తీసుకోవాలి. ఏం తీసుకున్నా దాని పర్యవసానాలతో కలిపి తీసుకోవాలి.
ముందున్నట్టు బాత్రూమ్ బండలు వేయించుకుందాం అనుకో, ఎప్పుడైనా జారిపడవచ్చు, అది కూడా తీసుకో. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ హియర్. సో ఎలాగో మిస్అండర్స్టాండింగ్ ఇంత క్విక్గా వస్తుంది, రైట్ అండర్స్టాండింగ్ ఎందుకు రాదు? ఎప్పుడు అపార్థాలు చేసుకోవడమేనా? సరిగ్గా అర్థం చేసుకోవడం అంటే ఏంది, సరిగ్గా లైఫ్ అంటే ఏంది? ఎందరెందరో మహానుభావులు మన ముందే పుస్తకాలు రాసి వాగి వాగి చచ్చారు. వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లే. ఇప్పుడు ఓష్ ఎంత చెప్పాడు, అది ఇంపార్టెంట్ కాదు. పక్కింటోడు అన్నాడు, అది ఇంపార్టెంట్. కృష్ణమూర్తి ఎంతో చెప్పాడు, అది ఇంపార్టెంట్ కాదు. కానీ నా భార్య ఇది అన్నది, అది ఇంపార్టెంట్. సత్యం ఇంపార్టెంట్. సత్యం ఇంపార్టెంట్ కాదు, గొడవలు ఇంపార్టెంట్. ఫీల్ అవ్వడం, బాధపడడం, ముఖాలు మార్చడం, అలిగి పడుకోవడం, ఇవి చాలా ఇంపార్టెంట్లే. అమూల్యమైన సంపదలు. అందరు చేసేది అది, పిచ్చి నా కొడుకులంతా. నేను ఒక మాట చెప్తా, వారోత్సవాలు పెట్టుకో, వారంలో ఒక పూట ఏడు, అన్నిటికి కలిపి ఒకసారి ఏడు. ఇప్పుడు ఉదాహరణకి అన్నం, పప్పు, ఆ తర్వాత పిసికి ఒక ముద్ద తింటాం కదా, అన్నింటిని కలిపి. ఇప్పుడు ఉదాహరణకి ఎవడో తిట్టాడు, ఈరోజు ఏం వారం, శుక్రవారమా, మండే ఏడుస్తాం మేము. మండే రోజు అది అక్కడ పెట్టామో రాసుకో, ఒక వ్యక్తి ఏడ్చాడు, అది తర్వాత ఏదో పోయింది వస్తువు, దానికి ఏడవాలి కదా, ఓకే. ఇప్పుడు ఆ రోజు కూర్చొని గంట సేపు అన్నింటినీ కలిపి గుండెలు బాదుకొని ఏడు, ఎవడొద్దన్న. ఇది మాత్రం క్రమానుక్రమంలో పద్ధతి ప్రకారం చేయాలి. ప్రతి పని పోస్ట్ పోన్ చేయి, బాధపడడం మాత్రం పోస్ట్ పోన్ చేయదు. ఇది నేను ఆశ్చర్యపోతా. పుస్తకం రాయడం పోస్ట్ పోన్ చేస్తారు, చదువుకోవడం పోస్ట్ పోన్ చేస్తారు, చదువు నెగ్లెక్ట్ చేస్తారు, అన్నీ పోస్ట్ పోన్ చేస్తారు. బాధ మాత్రం ఇమ్మీడియట్గా పడాలి, అప్పటికప్పుడే జరిగిపోవాలి. ఇది 100% నాట్ యాక్సెప్టబుల్. కన్నమ్మా. సో అందుకని బాధ వస్తే బాధ రాని, అది జస్ట్ కన్నీళ్ళు తుడిచినంత మాత్రాన బాధపోదు, మేకప్ పోతుంది. బాధ పోవాలంటే అసలు బాధకి కారణం ఏమిటి? అందరూ ముక్త కంఠంతో చెప్పినవి 2-3 విషయాలు. ఎక్స్పెక్టేషన్ మైట్ బి ద ప్రైమ్ రీజన్. ద సెకండ్, డిజైర్ మైట్ బి ద ప్రైమ్ రీజన్. డిజైర్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ మిజరీ అని చెప్పేశారు. మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ మైట్ బి ద కాజ్ ఆఫ్ యువర్ టీయర్స్ అని చెప్పారు. ఎక్కువ చెప్పలే, 3-4 స్టేట్మెంట్సే. వాటి గురించి మెడిటేషన్ చేద్దాం. లుక్ ఎట్ ఇట్. డిజైర్ అనేది ఎంతవరకు అవసరం? నా ప్రశ్న ఒకటే, ఇవంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు మనకెందుకు, కామన్ మ్యాన్? అసలు మనం అనుకున్నట్టు ఎదుటి వ్యక్తి ఎందుకు ఉండాలి? మనకు ఒకటి రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి? వై? నువ్వేం పిక్ కట్టలు కట్టావని? నువ్వేమైనా ఫోన్ తయారు చేసావా, విమానం తయారు చేసావా? వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలు రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వాడు భార్య రెస్పెక్ట్ అయిపోతే రెస్పెక్ట్ కోరుకోలే, ఇంకో పెళ్లి చేసుకోండి, అంతే. సింపుల్. అంతే, రెస్పెక్ట్ కోరుకోలే. ఏ కాలంలో అయినా సెకండ్ మ్యారేజ్ ఉంటుంది. అట్లా అంటే వాళ్ళ ఉద్దేశం ఏందో తెలుసా? న్యూసెన్స్ వద్దని. హిజ్ లైఫ్ డెడికేటెడ్ ఫర్ సైన్స్. అండ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ యూనివర్స్. ఇట్లాంటి పనికిరాని లఫ్ట్ విషయాల గురించి ఎవడు ఆలోచిస్తాడు? అబ్సల్యూట్లీ నో. స్టీవెన్ స్పీల్బర్గ్ ఏనాడు తన రూమ్ సర్దుకోలే. అడిగితే అడిగారు, నేను దానికోసం పుట్టలేదన్నాడు. నాకు రూమ్ చెత్త ఉన్నా ఓకే, నేను చెత్తలో మంచి ఆలోచనలు చేయగలను. మీ ఇల్లు నీట్గా ఉన్నాయి, ఇంత దరిద్రంగా ఆలోచిస్తున్నారు చూడండి. ఇల్లు నీట్గా ఉన్నంత మాత్రం సరిపోదు, మైండ్ కూడా నీట్ ఉండాలి. బురదలో నుంచే తమరపు వస్తుంది. నీట్గా పెట్టు, తమరపు రాదు. అందుకని ఎగ్జిస్టెన్షియల్ ఒకటి ఉంది. సమస్యలు లేకుండా ఉంటే సమస్యలు లేవని కాదు, సమస్యలు ఉన్నా వాటి పట్ల మేలుకుంటే సమస్యలు పడిపోతాయి. జస్ట్ రియలైజ్ దట్ ఐఎమ్ నో బడీ. నువ్వు ఎవ్వడు కాదు, నువ్వు కౌనిస్గా గొట్టంగాడు అని వీళ్ళైతే టాటూ వేయించుకో. ఎవరైనా తిడితే నాకు ఎవడు వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ వాల్యూ మై లైఫ్. ఇది మనం అర్థం చేసుకోవాలి తప్ప నీవు నాకు విలువని అవదు. అది విలువనిచ్చిన తర్వాత ఎప్పుడు అవదు. విలువ ఇచ్చిన తర్వాత ఎక్కువ తక్కువ అవదు. అది కాదు, ఒక అది ఏమంటే ఎండే లేదు దానికి. టీవీ సీరియల్ కంటే అద్వాన్ అది కొనసాగుతూ ఉంటుంది. అందుకని అందరు ఇంటికి వెళ్ళి పక్కనే ఒక ఫ్రూట్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ ఉంటుంది, టమాటా కొనుక్కోండి. టమాటా కూర చేసుకొని తినండి. అది మనకు ఒక కథ చెప్తుంది. సో ఒక జనరేషన్ అంతా టమాటాని మిస్అండర్స్టాండ్ చేసుకుంది. ఇప్పుడు మనం తినే పళ్ళన్నీ
ఎవడో ఒకడు భయపడుతూ తిన్నవి ఒకప్పుడు. ఏమవుతుందో నన్ను చూసుకుంటారా, ఎవడన్నా తప్పు చేస్తే వాటితో తినిపించారు కొత్త కొత్త పండ్లు. చస్తే ఫైన్, అవి తినలేదు, బతికితే అందరు తిన్నారు. రియల్గా జరిగింది అది. మేమంతా ఒకసారి ఒక అడవికి పోయాం. అడవికి పోతే ఫుట్బాల్ ఉంటుంది చూసావా, ఫుట్బాల్ లాగా ఒక కాయ ఉంది అడవిలో. దానికి మేము పేరు పెట్టాం, నేను బ్రహ్మచారి అంకులు విశ్వము మా అన్న. ఫుట్బాల్ కాయ అని పేరు పెట్టాం. పచ్చగా ఉంది, ఇంత ఈ సైజ్, టమాటా కంటే పెద్దది. ఎగ్జాక్ట్లీ ఫుట్బాల్ షేపే, చక్క పలకలుగా ఉంటుంది. ప్రతి పలకకి పంచభుజి అది, మళ్ళీ 5 దాన్ని ఏమంటారు దాన్ని. ఆ తర్వాత ఒక డాట్ మళ్ళీ. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఫుట్బాల్ కాయ అంటే వస్తుంది నాకు తెలియదు. అక్కడ మాతో పాటు చాలామంది వచ్చారు. అప్పుడు మా బ్రహ్మచారి అంకుల్ అన్నాడు, అరే కాయ ఎంత వెరైటీ ఉంది అన్న తర్వాత ఓకే ఇదో తిని చూద్దామని తినడానికి పోతే అందరూ ఆపారు. ఏమో నువ్వు అడుగులు ఉన్నావు, అడిగితే ఇప్పుడు ఎవరు, అరే నేను తింటే నీకేమవుతుందని ఆయన. ఆ తర్వాత తర్వాత నేను దాన్ని చాలా భయంగా ఒక్కడే కొరికి చూసి అడవిలో కొంచెం పసరు ఉంది, ఎక్కువ తినలే. ఆ తర్వాత ఒక గంట సేపు నడిచిన ఏమన్నా పైకి అవుతుందా, తిరుగుతుందా, కళ్ళు దెబ్బతింటాయా, ఏమో నాకైతే ఏం కాలేదు. కానీ అది రేర్గా అడవిలోనే ఉంది కాబట్టి మనం తినకూడదేమో. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ అడవిలో, నల్లమల్ల అడవిలో తప్ప ఇప్పటి వరకు, ఈనాటి వరకు నేను ఎప్పుడు చూడలేక. మేబీ అందులో పాయిజన్ ఉంటుందేమో, అది పక్షుల కోసం ఉందేమో, క్రిమికీటకాలకు మనకు తెలియదు. అన్నీ మనమే మింగాలని రూలే ఉంది. ఒకవేళ నువ్వు మింగాలనుకుంటే నీ కోపాన్ని, నీ యొక్క అహంకారాన్ని మింగు. దాన్ని వెనక నుంచి గాలి వస్తుంది, దాంతోపాటు వదిలేయి, పంచాయతీ దిగుతుంది. అందుకని ఇది సలహా కాదు, ఇప్పటికి కూడా ఆలోచించుకోవాలి. లైఫ్ వీటితో పోతుంది, కన్నీళ్ళతో పోతుంది. ఎంతకాలం ఇది థిక్ స్కిన్ అయిపోవాలి కొంతకాలం. కొన్ని విషయాల్ని ఇగ్నోర్ చేసేసాను. ఇప్పుడు ఎవడన్నా తిడుతున్నాడు, ఆ లైట్ తీసుకోవాలి. నేంటలేను, ఆ తిన్నది, ఆ తిట్టున్నది విని మైండ్కి తీసుకుంటేనే కదా మన బాధ. తినకపోతే ఏ బాధ లేదు. అట్లీస్ట్ నేను అరుస్తా, తిడుతా, బాధ అయితే లేదు. అబ్సల్యూట్లీ నో. నిజంగా ఏడవాలన్న ఉత్సాహం ఉంటే, ఎప్పుడన్నా వారానికి ఒకసారన్నా కన్నీళ్ళు కార్చాలన్న ఒక ఫీలింగ్ ఉంటే ఉల్లిపాయలు ఉండేదే ఉంది. బ్రహ్మాండంగా ఏడవండి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, రవి అని. అతనికి వంట అంటే చాలా ఇష్టం. వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం ఉండేది కానీ ఎప్పుడు గొడవని, ఆడంగోడు పుట్టిండు మాకని. ఆడికి ఇష్టం. అందుకని సిటీకి వచ్చి ఆడు హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యి, ఆ తర్వాత ఒక పెద్ద స్టార్ హోటల్లో ఆడికి ఆ రోజుల్లో ₹1,00,000 శాలరీ. ఆ తర్వాత అసలు హోటల్ మేనేజ్మెంట్ చేసి, ఇంత పెద్ద హోటల్లో మంచి డ్రెస్ ఉంటుంది, షెఫ్ డ్రెస్ ఉంటుంది, వాడిని షెఫ్ అని పిలుస్తారు. అందులో రకరకాల ఉంటాయన్నమాట. అసలు ఏం చేస్తావు అని అడిగంట వాళ్ళ డాడీ. ఇప్పుడు నేను ఏం చేస్తాను మీకు ఎందుకు, మీ అందరికీ 20,000 శాలరీ వస్తుంది, నాకు ₹1,00,000 వస్తుంది, దేనికి ఇస్తారు, ఏం చేస్తావు అంటే, ఉల్లిపాయలు రకరకాలుగా తరుగుతానని చెప్పారంట. అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి చూపించాడంట. అసలు ఉల్లిపాయ అనేది మనం ఎప్పుడూ ఒకలా తరుగుతున్నాం. అసలు ఉల్లిపాయ గురించి మనకే జ్ఞానం లేదు. అదొక కథ చెప్తుంది. అసలు ఉల్లిపాయ తరిగితే కన్నీళ్ళు వస్తేనే అది అబద్ధం. ఒక పావు గంట సేపు వాటర్లో వేస్తే ఏ కన్నీళ్ళు రావు. అట్లా స్టార్ట్ అయింది మా క్లాస్. తర్వాత ఏ చాకుతో ఎట్లా తరగవచ్చు, పాస్తా చేస్తే ఉల్లిపాయ ఎట్లా తరగాలి, కర్రీకి ఎట్లా తరగాలి, పప్పుకి ఎట్లా తరగాలి, క్విక్గా ఉల్లిపాయలు ఎక్కువ ఎట్లా తరగవచ్చు, ఎన్నిసార్లు ఎన్ని ఉల్లిపాయలు తరిగినా ఎనర్జీ వేస్ట్ కాకుండా ఎలా తరగాలి. 3 ఏళ్ళు చదివాను ఉల్లిపాయ గురించి. ఇప్పుడు ప్రపంచంలో పెద్ద పెద్ద హోటల్స్లో ఉల్లిపాయ తరగాలంటే నా పేరు తలుచుకుంటారు. ప్రతి దాంట్లోనే ఎక్స్పర్టైజ్ ఉంటుంది. నౌ హీ బికేమ్ ఏ బిగ్ షెఫ్ ఒక స్టార్ హోటల్లో. అంటే తనకు నచ్చిన దాన్ని పట్టుకొని అట్లా వెళ్ళాడు. ఎవరు చెప్పింది వినలే. అవును కూరగాయలు తరగడం కాదు, రకరకాలుగా. నేను చాలా ఫంక్షన్స్కి వెళ్తా, పుచ్చకాయని వాడు హంసలాగా తయారు చేస్తారు. యాపిల్ పండు, పైనాపిల్ కలిపి ఒక అమ్మాయి బొమ్మ తయారు చేస్తారు. చాలా ఆర్ట్ ఉంది. మనకు ఆర్ట్ ఇంపార్టెంట్ కాదు, మనకు బాధ ఇంపార్టెంటు, ఏడవటం ఇంపార్టెంటు. పక్కోడు నాకు రెస్పెక్ట్ చేయలేదు, నేను అనుకున్నది జరగలేదు, నా మాట ఎవడిని లేదు, నా జీవితం సంకనాకపోయింది. ఇది అందరి యొక్క ఆత్మకథ. నేనంట దయచేసి ఈ ఆత్మకథను ఇప్పుడే బొంద పెట్టేసేయండి.
ఎంత చక్కటి విషయం, ఒకటి మనకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదంటే తన అర్థం రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు వేరే ఉన్నారు. నేను చిన్న ప్రశ్న అడుగుతా, ఆన్సర్ ఇస్తావా? ఎండాకాలం, దీనికి నువ్వు ఇచ్చే ఆన్సర్ చూద్దాం, అది లైఫ్కి అప్లై చేసుకుంటే ఎవరికైనా బాగుంటుంది. ఎండాకాలం మనకేం కావాలి ప్రముఖంగా? కాదు, గాలి కావాలి. గాలి వద్దా? మెయిన్ గాలే కావాలి. గాలి ఇంపార్టెంట్. చూస్ ద రైట్. నో, గాలి ఇంపార్టెంట్. ఇప్పుడు గాలి కావాలి. గాలి నీ దగ్గరకు వస్తుందా? గాలి ఉన్న చోటుకు నువ్వు వెళ్తావా? గాలి ఉన్న చోటుకి ఎప్పుడు వెళ్ళవా? నీ జీవితాన్ని పరికించుకొని చెప్పు, ఊరికే ఏదో జవాబు. గాలి అంతటా ఉంది, నేను పోయిన చోటల్లో అది ఉన్నది. ఇప్పుడు మన ఇంట్లో ఉంటాం, గాలి లేదు, అప్పుడు ఏం చేస్తాం? కరెంటు పోయింది, ఇక్కడికి రావాలి గాలి అనుకుంటావా, లేకపోతే గాలి ఉన్న చోటుకి వెళ్ళిపోతాం? ఉంది. అట్లనే. సో ఇంత ఇంటెలిజెంట్ ఆన్సర్స్, అంత ఇంటెలిజెన్స్ అక్కర్లే. సో దీని ఒక పుస్తకం రాయడంలో పెట్టు, గాలి ఉన్న చోటుకి వెళ్తాం. ఆరు బయట గాలి ఉంటుంది, అందుకే మంచం వేసుకొని పడుకుంటారు యూనివర్సల్గా. ఇప్పుడు మనం కూడా గౌరవం మనకు దొరకట్లేదు ఒకరి దగ్గర అంటే, గౌరవం ఇచ్చే చోటికి పో, అంతే చేయవలసింది. మనకు వాల్యూ ఇచ్చేవాళ్ళు ఉన్నారు బయట, మనం ఎలా ఉన్నా వాల్యూ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. అనవసరంగా హార్డ్ వర్క్ చేస్తూ ఎందుకు? ఎవడైతే వాల్యూ ఇవ్వడో, ఎవడైతే రెస్పెక్ట్ ఇవ్వడో వాడితో ఎందుకు మనం అనవసరంగా కోరుకోవడం? అందుకని చెప్పిన విషయాల గురించి ఊరికే ఆలోచించు. ఇదే సలహా కాదు, ఎవడు సలహా ఇచ్చింది ఎవడు మారడు. ఇదే మోటివేషనల్ స్పీచ్ కాదు. మోటివేషనల్ స్పీచ్ కాసేపు ఉంటుంది, అది పెట్టుడు మీసర్ లాంటిది, అది గాలి వస్తే కొట్టుకుపోతుంది. రియల్గా అర్థం చేసుకోవాలి. ఓహో, లైఫ్ ఈజ్ ప్రీషియస్ అంటే అది డైమండ్ లాంటి ప్రీషియస్ కాదు. జీవితం జీవించడానికి ఉంది, ఏడవటానికో, బాధపడటానికో, ఒకరిని ఆక్షేపించడానికో, ఆరోపించడానికో, అరవటానికో, లేకపోతే ద్వేషించడానికో, అట్లా దానికోసం కాదు. ఇట్స్ ఫర్ క్రియేటివిటీ. ఇట్స్ టు బి సైలెంట్, టు ఎంజాయ్, టు గిగిల్, టు సెలబ్రేట్, టు వర్క్. వీటి కోసం ఉంది లైఫ్. ఖచ్చితంగా అదే తొందరగా తెలుసుకోవాలి. ఈ మనిషి అనే ఒక మాయ నుంచి బయటపడాలి. చెట్టుతో పెట్టుకో అనుబంధం, లైఫ్ లాంగ్ ఉంటుందయా. అరుణాచలం కొండతో అనుబంధం పెట్టుకో, లైఫ్ మనిషితో పెట్టుకోక. అసలు ఉండడు వాడు దొంగనా కొడుకు. వాడికి ఎప్పుడు దమాకారం అయితే తెలియదు, ఎప్పుడు ఏమంటారో తెలియదు. వీలైతే ఒక వస్తువుని ప్రేమించు, మనిషిని ప్రేమించడం కంటే చాలా బాగుంటుంది. ఒక లావు రాయి తెచ్చుకో ఇంట్లోకి, దాన్ని లవ్ చేయి, లైఫ్ అంతా అట్ట పడి ఉంటుంది. ఇటు తిప్పితే ఇటు ఉంటుంది, అటు తిప్పితే అటు ఉంటుంది. దానికి బొట్టు పెడితే పెట్టించుకుంటుంది, రాయితో కొడితే కొట్టించుకుంటుంది. మనిషి అట్లా కాదు. నువ్వు అంటే వాడు అంటాడు, దమ్మాకు ఖరాబ్ అయిపోతుంది. సో ఇంటి బయట బివేర్ ఆఫ్ డాగ్స్ అని రాస్తారు. మనం నెక్స్ట్ తీసుకునే ఆ చిన్న ప్లేస్ అవుతుంది, బివేర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అని రాస్తాం. బికాజ్ లోపల కుక్కలు ఉంటాయి. సో నేను ఒకసారి నా పుస్తకంలో రాసుకున్న బూజు కవిత ప్రక్రియలో అదేంటంటే, దుష్టులకు దూరంగా ఉండాడని మనిషి అనుకుంటాడు. ఏమనుకుంటాడు? అని మనిషి అనుకుంటాడు. మనుషులకు దూరంగా ఉండాలని పశువులు అనుకుంటాయి. అదే వాడికి ఇష్టం ఉండదు. నేను మీకు చిన్న కథ చెప్తాను. చెప్పు. ఫంక్షన్స్ అయినా దేవుని చేసినా ఇట్లా మేకని, కోడిని, అది గొర్రెని బలిస్తారు కదా. అయితే నేను చిన్నప్పుడు చూసిన గొర్రెని దాని హెడ్ అంతా తడుపుతారు ఫస్ట్. అది తడిపిన తర్వాత ఆటోమేటిక్గా తల ఊపుతుంది. దాన్ని ఏం ఫీల్ అవుతారు వీళ్ళంటే, అది ఓకే చెప్పింది ఫీల్ అవుతారు. అది ఓకే చెప్పింది, కట్ చేయొచ్చు అని చెప్పి కట్ చేస్తారు. అర్థమైంది. మనిషి మైండ్ చూసినావా? అది అంటే మనిషి ఇలా అంటే ఓకే అన్నట్టు కదా. గొర్రె నేను ఒక షార్ట్ చూసిన, ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి ఇప్పుడే మా పిల్లి ఇంటికి వచ్చింది. ఇంగ్లీష్ నేర్చుకున్నది. ఇది MEOW ఏమవుతుంది? వెరీ గుడ్. తర్వాత ఒక సినిమా ఉంటుంది, అప్పలప్పరావు ఏదో ఉంటుంది. అందులో ఆ ఒక్కటేడు ఒక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక పోతుంటే ఒకడు వస్తాడు, వాడి దగ్గర ఒక మేక ఉంటుంది. ఆ మేకని ఒకటికి అమ్ముతాడు వాడు రాజేంద్ర ప్రసాద్. ఇది మామూలు మేక కాదు, 10,000 ఏముంది ఆ మేకకి అని అడుగుతాడు. ఈ మేకకి నాలెడ్జ్ ఉంది, అది ప్రశ్న అడిగితే జవాబు చెప్తుంది. అవునా? ఏంది అది?
ఏప్రిల్ తర్వాత ఏ నెల వస్తుంది మే అంటది అది. ఒకటి అడిగితే చెప్తే ఇంకోటి చెప్పంటే సరే నీకోసం ఇంకోటి అడుగుతా. జూన్ కంటే ముందు ఏ నెల వస్తుంది అంటే మే అంటది అది. కొనుక్కొని పోతాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఒక బర్రె ఉండేది. ఇది మనకు సంబంధం లేని టాపిక్. అంటే కానీ ఏమి లేకున్నా మనిషి సమస్య ఎట్లా మార్చుకుంటాడు, దానికి ప్రకృతి ఎట్లా బూటం పెడుతుంది అనేది ఇది ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు అనుకున్నట్టు జరగదయా, దట్ ద హోల్ పాయింట్. ఒక బర్రె ఉండేది, మంచి బలిష్టంగా ఉండేది, కూరగాయలు గిరగాయలు తిని. అది రాత్రి కరెక్ట్గా 12 అయితే తన గొమ్ముతోటి ఒక కట్టెకు టక్ 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 అని కొట్టేది. గంటలు గంటలు టక్ టక్ టక్. ఎక్కడెక్కడో లేచొచ్చుటోళ్ళు బయటకి, ఇది ఏందిరా. దాన్ని ఎంత ట్రై చేసినా సరే అది కొట్టడం ఆపలే. అప్పుడు ఎవడో చెప్పాడు, సరదాగా చెప్పారు వీళ్ళు, ఈ మా బర్రె రాత్రి ఉంటే టక్క టక్క అని కొడుతుంది. కొంటే ఎవడో దుర్మార్గుడు ఏం చేశాడు, మీ ఇంటికి అరిష్టం పట్టుకుంది, అది మంచిది కాదు. ఇప్పుడే బర్రె తన కొమ్ముతో తన కట్టె కొట్టుకుంటుంది, కానీ ఇప్పుడు సమస్య ఎవరికైంది, మనిషికి అయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, బర్రెని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. కానీ బర్రెని అమ్మేయాలని నిర్ణయించుకునే లోపు బర్రె ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఎలాగో బర్రెని అమ్మితే పిల్ల కూడా పోతుంది, పిల్లని కన్న తర్వాత బర్రె పిల్లని తీసుకొని బర్రెని పంపిద్దాన్ని నిర్ణయించుకున్నారు. అన్ని రోజులు కొడుతూనే ఉంది అది. వింటున్నారా నా కొడుకులారా, వింటుందనే నా ప్లాన్లు నాకునే అనుకుంది అది. ఆ తర్వాత బర్రె డెలివరీ అయింది, బర్రె పిల్ల పుట్టింది, క్యూటెస్ట్. ఆ తర్వాత ఆ బర్రెని పంపించేసారు. అప్పట్లోనే ఒకరికి 8,000కో 10,000కో అమ్మారు. మంచి బాగుంటుంది, మంచి పాలిస్తుంది. ఆ పోతున్నప్పుడు ఏడ్చారు. దాని కొమ్మ అది కొట్టుకుంది, అసలు కేర్ కూడా చేయలేదు, దొబ్బేసింది అది. ఆ తర్వాత ఈ బర్రె పిల్లని కట్టేశారు, అది కొడుతుంది. ఇంకా ఇప్పుడు ఏం చేస్తావు, అది ప్రిపేర్ చేసే పోయింది గ్రౌండ్. కర్ర తీసేస్తే ఆ పక్కన ఇంకొక బర్రె ఉంటుంది కదా, ఆ బర్రె కొమ్ముకు కొడుతుంది. అది అది ఏదో విధంగా కొడుతుంది, రకరకాలుగా కొడుతుంది. ఇట్లా కింద పట్టుకొని నీళ్ళకు కొడుతుంది. జీన్స్ కాదు, దాని ఇష్టం. అది తాళం వేస్తుందో, సంగీతం నేర్చుకుంటుందో ఎవరికి తెలుసు, తెలియదు. దాని లక్ష్యం దాన్ని. ఇప్పుడు ఒకడు జపం చేస్తూ ఉంటాడు, అట్లనే జపం చేస్తుందేమో రాత్రిపూట, తహద్దుద్ నమాజ్ చేస్తుందేమో, కూనూస్. అందుకని ఏదేమైనా దయచేసి పనికిరాని విషయాలకు బాధపడకండి. అతిగా ఆలోచించండి. రాకెట్ తయారు చేయాలనుకుంటే అతిగా ఆలోచించండి. ఒక పుస్తకం రాయాలనుకుంటే అతిగా ఆలోచించండి. ఏదన్నా మానవ జాతికి ఉపయోగపడే పని చేయాలనుకుంటే ఎవ్వడికి పని చేసే సహాయం చేసే ఉద్దేశం లేదు. ఎవరు ఏదన్నారని ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా ఎవడన్నా బాధ పెడితే పోయి కనుక్కోండి, ఎందుకు బాధ పెడుతున్నావు, నన్ను బాధ పెట్టడం నీకు ఇష్టమా, నువ్వు ఊరికొరికి మాట్లాడుతున్నావు, అట్లా అనొద్దు, నువ్వు అట్లా అంటే నాకు కొంచెం ఇబ్బంది ఇస్తుంది తెలుసా అని చెప్పు. అయినా సరే అంటున్నాడు అనుకో, సరే నువ్వు అంటున్నావు కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు అన్నదాన్ని నేను రియాక్ట్ కాను, ఇదన్నా చెప్పు. లేదా నువ్వు ఎంతన్నా నాకు వినిపిస్తుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక మీదట నేను నీతో ఉండనని చెప్పు. ఏదో నిర్ణయం తీసుకో. ఈ లైఫ్ అంతా ఏంది న్యూసెన్స్.